మరి ఆన్లైన్లో ఎక్కడ, ఏ ప్లాట్ఫామ్లో? ఎస్ఈఓ ఎక్కడ చేస్తే రిజల్ట్ చూపిస్తుంది? గూగుల్. కరెక్ట్ చూడు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ప్రియాంక మేడం, అక్షయ, ప్రమోద్, అపరా గారు జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎన్నిసార్లు అయినా అడగండి, నేను చెప్తాను. సరేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అసలు? డిజిటల్ మార్కెటింగ్ అసలు దేని మీద బేస్ అయి ఉంటుంది? మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్ ఓనర్కి ఎందుకు అవసరము? మీరు ఈ కోర్సు అనేది మీరు ఎందుకు నేర్చుకోవాలి? మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయని నేను చెప్తాను. క్లియరా? ఓకే, అక్షయ, ప్రమోద్, అప్పారావు గారు, ప్రియాంక మేడం, క్లియరా? అర్థమైందా లేదు? సి హియర్ మార్కెటింగ్. మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ when you want to promote, జాయిన్ అయ్యా క్లాస్కు వికీ. ఓకే ఓకే, చూడండి. మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి ప్రమోద్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. అదే హ్యాండ్ రీచ్ చేసినట్టుంటే. ఓకే, చూడండి. మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ when you want to promote or advertise your business or buying and selling any product or service, that is called marketing. మార్కెటింగ్ అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ను మనం ప్రమోట్ చేయడం కానీ, లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ను మనం పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్ చేస్తానే మార్కెటింగ్ అంటారు. క్లియరా? అయితే మనం ఏదైనా ఒక బిజినెస్ను మనం ప్రమోట్ చేయాలన్నా, లేదు అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా, లేదు ఒక ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేయాలన్నా, సేల్ చేయాలన్నా, దెర్ ఆర్ 2 ways ఉంటాయి. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలంటే డైరెక్ట్గా షాపింగ్ మాల్కి వెళ్ళి మనం పర్చేజ్ చేయొచ్చు, లేదు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ కూడా మార్కెటింగ్ అంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ మార్కెటింగ్ ఉంటుంది. ఆఫ్లైన్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్. ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్ యూజ్ చేయకుండా, నో నీడ్ టు యూస్ ఇంటర్నెట్ టు ప్రమోట్ ఆర్ అడ్వర్టైజ్ యువర్ బిజినెస్ ఆర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఎనీ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్, దట్ ఈస్ కాల్డ్ ఆఫ్లైన్ మార్కెటింగ్. అంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేయకుండా ఏదైనా ఒక బిజినెస్ మనం ప్రమోట్ చేయడం కానీ, లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ను ఫిజికల్గా వెళ్ళి మనము బై చేయడం కానీ, లేదు సేల్ చేసే దాన్ని ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటారు. ఆఫ్లైన్ మార్కెటింగ్ యూ కెన్ కాల్ యాస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ యూ కెన్ కాల్ యాస్ మాస్ మార్కెటింగ్ అంటారు. క్లియరా? అర్థమైందా లేదా? ప్రమోద్, అక్షయ, అప్పారావు గారు, ప్రియాంక మేడం, అర్థమైందా లేదా? అయితే మనం ఇక్కడ ఆఫ్లైన్లో ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయాలంటే పాంప్లెట్స్, వాల్ పోస్టు, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, మైక్ అనౌన్స్మెంట్, టీవీ అడ్వర్టైజ్మెంట్, హోర్డింగ్స్ అంటారు. అయితే ఇవన్నీ సోర్సెస్ యూజ్ చేసి ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయాలంటే, ఎగ్జాంపుల్ పాంప్లెట్స్ అవ్వండి. పాంప్లెట్స్ ద్వారా ఒక బిజినెస్ ఓనర్ ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. కంటెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి వచ్చేసి డిజైన్ చేసుకోవాలి. కంటెంట్ తర్వాత కంటెంట్ తీసుకొని డిజైన్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ చేసిన తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా యూజ్ మ్యాన్ పవర్ కావాలి. అంటే ఒక బిజినెస్ ఓనరు ఆఫ్లైన్లో వాళ్ళ బిజినెస్ అనేది ప్రమోట్ చేయాలి అంటే యూజ్ అడ్వర్టైజింగ్ కాస్ట్ అవుతుంది. అర్థమైందా లేదా? ప్రమోద్, అప్పారావు గారు, ప్రియాంక మేడం, అక్షయ్, అర్థమవుతుందా? వికీ అర్థమవుతుందయ్యా? సార్ వెల్ సార్, బాగా అర్థమవుతుంది. ఓకే, అయితే ఈ విధంగా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుంది? అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ గురించి మనం ప్రమోట్ చేస్తాం. పాంప్లెట్స్ ఎవరికి ఇస్తాం? ఎవరు కనపడితే వాళ్ళకి ఇస్తాం, అవునా కాదా? అంటే ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు.
అంటే రైట్ కస్టమర్ ఎవరు? హూ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు పర్చేస్ ద అవర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఈజ్ నథింగ్ బట్ రైట్ కస్టమర్. మీరే ఉన్నారు, మీకు అవసరం ఉంది, మీరు నేర్చుకోవాలని మీరు ఎంక్వైరీ చేశారు, యు ఆర్ ద నథింగ్ బట్ రైట్ కస్టమర్. అంటే ఇక్కడ ఏంటంటే ఆఫ్లైన్ లేదంటే వాళ్ళకు అవసరం ఉందో లేదో తెలియదు. ఓకే ఓకే వాళ్ళకి అవసరం ఉందో లేదో తెలియదు. ఓకే దాంతోపాటు వాళ్ళు అసలు ఎలిజిబుల్ కాదో కూడా తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, బ్లైండ్గా మనం వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకోకుండా మనం బ్లైండ్గా మన బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేస్తాము. పాంప్లెట్ రూపంలో ప్రమోట్ చేస్తాం. ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీగా మన బిజినెస్ అనేది రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు. దాంతోపాటు మనకు వచ్చేసి ఇమ్మీడియట్లీ కూడా రెస్పాన్స్ రాదు. క్లియరా? అర్థమైందా లేదా మేడం? అక్షయ ఏమో అర్థమైందా? ప్రమోద్, విక్కీ, అపరావ్ క్లియరా? చూడండి, అంటే ఈ విధంగా మన బిజినెస్ను ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుద్ది. ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు. ఇంకోటి మనం ఏం చేస్తాం, ఆఫ్లైన్లో మనం బయటకు వెళ్ళి ప్రమోట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మనం ఒక స్పెసిఫిక్ టైంలోనే వెళ్ళాలి. ఓకే, ఇలా వెళ్ళి మన బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల వెరీ లిమిటెడ్ ఆడియన్స్కి మాత్రమే రీచ్ అవుతుంది. అవునా కాదా? వెరీ లిమిటెడ్ ఆడియన్స్కి మాత్రమే రీచ్ అవుతుంది. ఇమీడియట్లీ కూడా మనకు రెస్పాన్స్ రాదు. అండ్ ఆల్సో అసలు ఎవరికి రీచ్ అయింది ఎవరికి రీచ్ కాలేదు కూడా మనం ట్రాకింగ్ కూడా చేసుకోలేము. అంటే ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల. అర్థమైందా లేదా? అయితే అడ్వాంటేజ్ ఏంటి? వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఇన్ ఆఫ్లైన్ మార్కెటింగ్? ఆఫ్లైన్లో ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి చెప్పాలి. ఏంటయ్యా? ఓకే, డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ కస్టమర్స్. డైరెక్ట్గా కస్టమర్స్ని ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకు ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అయ్యా? అడ్వాంటేజ్ ఏంటి మనం డైరెక్ట్గా కస్టమర్స్ని ఇంటరాక్ట్ అవ్వడం వల్ల చెప్పండి. మనం డైరెక్ట్గా కస్టమర్స్ను మనం ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? మునీంద్ర, అప్పారావు గారు చెప్పాలి. He will touch and feel the product and we can take direct feedback. ఓకే, ఇంకా We can convince the customer. ఓకే, ఇంకా ఏమ్మా అక్షయ, ఎనీ ఐడియా? ప్రియాంక మేడం, ప్రమోద్, విక్కీ, ఇంకా ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి మన బిజినెస్ను ఆఫ్లైన్లో డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి ప్రమోట్ చేయడం వల్ల చెప్పండి. చెప్పాలి. చెప్పాలి, చెప్పండి ఏంటి? ప్రమోద్, విక్కీ, ఎనీ ఐడియా? చెప్పండి, మీకు తెలిసి చెప్పండి, నో ప్రాబ్లం. తెలుగు ఆర్ ఇంగ్లీష్, ఎనీ లాంగ్వేజ్. అక్షయ, ఓకే ఓకే, ఇక్కడ డైరెక్ట్గా మనము ఫిజికల్గా మన కస్టమర్ దగ్గరికి వెళ్ళి పంపిస్తాను. డైరెక్ట్గా మనం ఫిజికల్కి వెళ్ళి మనము ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్కు ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. అవునా కాదా? ఓకే, చూడండి, ఇక్కడ ఇదంతా కూడా మనం చేయము. మనం ఆఫ్లైన్ మార్కెటింగ్ చేయడం లేదు. జస్ట్ మీకు తెలుసుకోవడం కోసమే నేను చెప్తున్నాను. క్లియరా? అర్థమైందా లేదా? జస్ట్ మీకు ఏంటి అనేది తెలుసుకోవడం కోసమే చెప్పాను. మనం ఇక్కడ బయటకు వెళ్ళి చేయడం కానీ, టార్గెట్స్ ఉండడం కానీ, లేదు బయట తిరగటం కానీ ఇలాంటి ఏమి ఉండదు. కాల్స్ చేయడం కానీ ఇది ఆఫ్లైన్ మార్కెటింగ్ చేస్తారు, మనము చేయము. మంది వచ్చేసి కంప్లీట్గా ఆన్లైన్ మార్కెటింగ్. అంటే need to use internet to promote or advertise your business. Okay, or buying and selling any product or services, that is called online marketing, also called as digital marketing or internet marketing or web marketing. Online digital marketing is nothing but internet marketing. అంటే ఇంటర్నెట్ యూజ్ చేసి మన బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్. క్లియరా? ఇక్కడ ఏంటి, మన బిజినెస్ను డిజిటల్గా ఇంటర్నెట్ యూజ్ చేసి ప్రమోట్ చేయాలంటే మనం ఇంటర్నెట్ దేన్ని కనెక్ట్ చేసుకోవాలి?
ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ డెస్క్టాప్ ఇచ్చేయాలి, ల్యాప్టాప్ ఇచ్చేయాలి, మొబైల్ ఇచ్చేయాలి, ట్యాబ్ ఇచ్చేయాలి. వీటికి మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని మన బిజినెస్ అనేది మనము డిజిటల్గా ప్రమోట్ చేస్తాం. క్లియరా? అర్థమైందా లేదా? అంటే వీటికి మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఎక్కడ ప్రమోట్ చేస్తాం? యూజింగ్ సోర్సెస్ యూజ్ చేసి. ఏ సోర్సెస్లలో మనం ఏం చేస్తాం? డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్ మార్కెటింగ్, అంటే ఆన్లైన్ మార్కెటింగ్. ఇంటర్నెట్ యూజ్ చేసి మన బిజినెస్ ప్రమోట్ చేస్తాం. ఇంటర్నెట్ యూజ్ చేసి మన బిజినెస్ ప్రమోట్ చేయాలంటే ఎక్కడికన్నా బయట తిరగాలా, లేదు ఒక స్పెసిఫిక్ ప్లేస్లోనే కూర్చోవాలా, లేదు మనం ఏమైనా ప్రింటర్ తీసుకోవాలా, లేదు మనకి ఏమైనా యూజ్ మ్యాన్ పవర్ అవసరమా? అంటే ఇక్కడ డిజిటల్గా ప్రమోట్ చేయాలి అంటే ఎటువంటి మ్యాన్ పవర్ అవసరం లేదు, బయట తిరగాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళు వాకింగ్ చేస్తూ, వాళ్ళు ట్రావెలింగ్ చేస్తూ కూడా మన బిజినెస్ ప్రమోట్ చేసుకోవచ్చు. మనకు ఇమీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫేస్బుక్లో మనం ప్రమోట్ చేసాము. ఇలా ప్రమోట్ చేసిన తర్వాత ఇలా మన బిజినెస్ అనేది ఇక్కడ ఎంతమందికి రీచ్ అయింది అనేది కూడా తెలుస్తుంది. చూడండి, ఇక్కడ మనం ఇదే పోస్ట్ చేసాము. ఇలా పోస్ట్ చేసిన తర్వాత చూడండి ఎంతమందికి రీచ్ అయింది. 2828 పీపుల్కి రీచ్ అయింది. ఎంతమంది ఫాలోవర్స్ రీచ్ అయింది? 100%. చూడండి 100. అండ్ ఏ ఏజ్ వాళ్ళకి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి రీచ్ అయిందని కూడా మనం ట్రాకింగ్ చేసుకోగలుగుతాం. అంటే ఇదంతా కూడా మనము ఒక స్పెసిఫిక్ ప్లేస్లోనే ఉండాల్సిన అవసరం లేదు. మనం ఒక ఆఫీస్లో కూర్చోనే లేదు, ఒక పార్కులో కూర్చొని కూడా మన బిజినెస్ గురించి ఇలా ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ అనేది డిజిటల్గా ప్రమోట్ చేయడం ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ రీచ్ అవుతుంది. అర్థమవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ మీరే ఉన్నారు, డిఫరెంట్ లొకేషన్స్ వచ్చారు. ఎప్పుడైతే మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలని ఎప్పుడైతే ఇలా సెర్చ్ చేశారో, ఇలా సెర్చ్ చేస్తున్నట్లే మన బిజినెస్ విజిబిలిటీ అయింది. మీరు ఏ లొకేషన్కి సెర్చ్ చేసినా మన బిజినెస్ మీకు ఎందుకు విజిబిలిటీ అయింది? ఎలా విజిబిలిటీ అయింది? బికాస్ ఆఫ్ మన యొక్క బిజినెస్ను నేను ఇక్కడ ఏం చేశాను, నేను డిజిటల్గా నేను ప్రమోట్ చేశాను కాబట్టి వాళ్ళు మీరు ఎక్కడి నుంచి ఏ లొకేషన్ సెర్చ్ చేసినా మన బిజినెస్ విజిబిలిటీ అయింది. అర్థమవుతుందా లేదా? క్లియర్? అంటే ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడం ఏమవుతుంది? వరల్డ్ వైడ్ రీచ్ అవుతుంది. కస్టమర్కు 24/7 అవైలబిలిటీలో ఉంటుంది. వాడు మనమే ఉన్నాం, ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉంది, మనకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ప్రోడక్ట్ పర్చేజ్ చేయొచ్చు. అవునా కాదా? అంటే ఇక్కడ ఏమవుతుంది? డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల వరల్డ్ వైడ్ పీపుల్కి రీచ్ అవుతుంది. 24/7 కస్టమర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ అసలు మన బిజినెస్కు ఎవరు వస్తున్నారు, ఎలా వస్తున్నారు అని కూడా మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఉంది, మన వెబ్సైట్ గూగుల్లో ఉంది. చూడండి మన యొక్క బిజినెస్కి ఎంతమంది వచ్చారు. చూడండి ఇక్కడ 1,02,000 పీపుల్ వచ్చారు. చూసారా? 1,200 పీపుల్కి రీచ్ అయింది. 1,200 పీపుల్ క్లిక్ చేశారు. ఎంతమందికి మన వెబ్సైట్ కనపడింది? 47,000 పీపుల్కి రీచ్ అయింది. చూడండి అసలు ఏ రోజు ఎంతమంది వస్తున్నారు మన వెబ్సైట్కి అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఏ రోజు ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారో మన వెబ్సైట్ను చూడండి. ఇక్కడ గో డిజిటల్ స్పేస్ అకాడమీ, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ, గో డిజిటల్ స్పేస్ అకాడమీ హైదరాబాద్, గో డిజిటల్ స్పేస్ అకాడమీ స్పేస్ హైదరాబాద్, గో డిజిటల్ DV360 కోర్స్, వీడియో ఎడిటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, DV360 కోర్స్ ఇన్ హైదరాబాద్. చూడండి మన బిజినెస్ గురించి ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. అసలు మన వెబ్సైట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి? మన వెబ్సైట్లో చూడండి దెర్ ఆర్ మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. అసలు ఏ పేజ్కి ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు? చూడండి మన వెబ్సైట్లో ఇక్కడ దెర్ ఆర్ మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. ఏ పేజ్కి ఎంతమంది వస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సింది. అసలు ఏ కంట్రీస్ వాళ్ళు వస్తున్నారు మన వెబ్సైట్కు? ఇండియా, చూడండి యునైటెడ్ స్టేట్స్, UAE, కెనడా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డము, పాకిస్తాను, ఆస్ట్రేలియా, ఇటలీ. ఏ కంట్రీస్ నుంచి వస్తున్నారు మన వెబ్సైట్కు? అసలు ఏ డివైస్లో బ్రౌజ్ చేస్తున్నారు? డెస్క్టాప్, మొబైలు, ట్యాబు. అసలు ఏ రోజు ఎంతమంది సెర్చ్ చేస్తున్నారని కూడా మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మనకి ఏం తెలిసింది అల్టిమేట్గా చెప్పండి? ప్రియాంక మేడం, అప్పారావు గారు, ప్రమోద్, అక్షయ, విక్కీ. ఏమర్థమైంది ఇక్కడ చెప్పండి? చెప్పండి ఏమర్థమైంది? ఏమర్థమైంది ఇక్కడ? ఓకే, ఇక్కడ ఓవరాల్గా యూజర్ యొక్క బిహేవియర్ అర్థమవుతుంది. అవునా కాదా? క్లియర్ అయ్యా? అవునా కాదా? ఓకే,
యూజర్ యొక్క బిహేవియర్ అర్థమవుతుంది. యూజర్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఏ ఏ పేస్ ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఏ ఏ కంట్రీస్ నుంచి. అంటే యూజర్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడని మనకు తెలియడం వల్ల మన బిజినెస్ను డిజిటల్గా ఎలా ప్రమోట్ చేయాలో కూడా తెలుస్తుంది. ఓకే, డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఎవరు ఏ కంట్రీ నుంచి సెర్చ్ చేసినా, ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా మన బిజినెస్ విజిబిలిటీ అవుతుంది. అవునా కాదా? వరల్డ్ వైడ్లో. ఓకే, అంటే మన బిజినెస్ ఏమవుతుంది, వరల్డ్ వైడ్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అవునా కదా? వరల్డ్ వైడ్లో మన బిజినెస్ ఏమవుతుంది, లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. మనకి ఇమీడియట్లీ కూడా రెస్పాన్స్ వస్తుంది. ఓకే, ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏంటి అనేది కూడా మనకి ఇమీడియట్లీ కూడా తెలిసిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం ఈజీగా ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందా లేదా? ఎనీ డౌట్స్? విక్కీ చెప్పాలి, అక్షయ, ప్రియాంక మేడం, ప్రమోద్, తప్పారావు గారు. అర్థమైందా లేదా? Yes, sir. ప్లీజ్ అర్థం కాకుండా అడగండి. ఏమ్మా అక్షయ, అర్థమైందమ్మా? ప్రమోద్, విక్కీ, అర్థమైంది సార్. క్లియరా? ఓకే, డిఫరెన్స్ ఏంటి? ఆఫ్లైన్ అంటే మనం బయట తిరగాలి, ఇవన్నీ చేయాలి. బట్ ఆన్లైన్ మార్కెటింగ్ అంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొనే వరల్డ్ వైడ్లో మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి. వరల్డ్ వైడ్లో ఎవరు ఏ లొకేషన్ సెర్చ్ చేసినా, ఏ టైంలో సెర్చ్ చేసినా కానీ మన బిజినెస్ విజిబిలిటీ అవుతుంది. చాలా తక్కువ అడ్వర్టైజింగ్ కాస్ట్ అవుతుంది, ఫాస్ట్గా రీచ్ అవుతుంది, ఇమ్మీడియట్గా రెస్పాన్స్ వస్తుంది, టైం సేవ్ అవుతుంది, ఎక్స్పెండిచర్ సేవ్ అవుతుంది, రిస్క్ కూడా సేవ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా సోర్సెస్ యూజ్ చేసి లైక్ సోషల్ మీడియా, బ్లాగ్స్, ఆర్టికల్స్, వెబ్సైట్స్, సర్చ్ ఇంజిన్స్, పెయిడ్ అడ్వర్టైజింగ్, అఫిలియేటెడ్ సైట్స్, అప్లికేషన్స్, ఇవన్నీ కూడా యూజ్ చేసి మన బిజినెస్ ప్రమోట్ చేస్తాం. క్లియరా? చూడండి, అసలు అయితే ఒక బిజినెస్ ఓనర్ ఎందుకు డిజిటల్గా ప్రమోట్ చేసుకోవాలి? ద మెయిన్ రీజన్ చూడండి. యాజ్ ఆన్ ఏప్రిల్ 2026 ద వరల్డ్ వైడ్ పాపులేషన్ వచ్చేసి 8.28 బిలియన్. అంటే మోర్ దెన్ 800 crores వరల్డ్ వైడ్ పాపులేషన్ ఉంది. అందులో ఎంతమంది మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు? 5.83 బిలియన్ పీపుల్ ఇచ్చేస్తున్నారు. అండ్ అందులో ఎంతమంది ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు? 6.12 బిలియన్ పీపుల్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. అంటే చూడండి, మోర్ దెన్ 73% ఆఫ్ వరల్డ్ వైడ్ పాపులేషన్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. అర్థమైందా లేదా? వరల్డ్ వైడ్లో ఇంటర్నెట్ అనేది చూడండి ఎంతమంది ఇచ్చేస్తున్నారు. మోర్ దెన్ 73% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ చూడండి, మోర్ దెన్ 80% ఆఫ్ కన్జ్యూమర్స్ రీసెర్చ్ ఆన్లైన్ బిఫోర్ బయింగ్. అంటే ఏం చేస్తున్నారు? 80%, 73% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తే అందులో 80% ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారు? ఏదైనా ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ పర్చేజ్ చేసే ముందు ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తున్నారు. క్లియరా? దట్స్ వై ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే అందరూ కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. దాంతోపాటు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ పర్చేజ్ చేసే ముందు ఓకే ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళ బిజినెస్ విజిబిలిటీ అవ్వాలంటే ఆ యొక్క బిజినెస్ ఓనర్ కంపల్సరిగా డిజిటల్గా ఇంటర్నెట్ యూజ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయాలి. ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది? కంప్లీట్గా ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, ఒక 1 సెకండ్ వరల్డ్ వైడ్లో ఇంటర్నెట్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? కొన్ని లక్షల కోట్ల లాస్ అవుతుంది. అవునా కాదా? మనం మొబైల్లోనే 1 నిమిషం ఇంటర్నెట్ వర్క్ అవ్వకుంటే మనం ఎంతో ఆలోచిస్తాం. ఇక్కడ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్గా ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, అంటిల్ ఇంటర్నెట్ విల్ డై డిజిటల్ మార్కెటింగ్ విల్ బి దేర్. ఇక్కడ ఏమవుతుంది? ప్రతి బిజినెస్ ఓనర్ కూడా డిజిటల్ మార్కెటింగ్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐబిఎం కానీ, ఒక అసెంచరీ కానీ, ఒక విప్రో కానీ, ఒక ఇన్ఫోసిస్ కానీ కంపల్సరీగా డిజిటల్ మార్కెటింగ్ అవసరం. ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ అవసరం అంటే వాళ్ళ బిజినెస్ను ఎప్పుడైతే డిజిటల్గా మార్కెటింగ్ చేసుకుంటారో అప్పుడే వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తాయి, లేకుంటే రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐబిఎం కంపెనీ ఉంది, ఒక అసెంచరీ కంపెనీ ఉంది, ఒక విప్రో ఉంది. వాళ్ళు ఏదైతే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, మొబైల్ యాప్ డెవలప్మెంట్ కానీ చేస్తున్నారో వాళ్ళు చేసే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఎప్పుడైతే డిజిటల్గా ప్రమోట్ చేస్తారో అప్పుడే వాళ్ళకు ప్రాజెక్ట్స్ వస్తాయి, లేకుంటే రావు. ఎప్పుడైనా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ లేకుంటే మార్కెటింగ్ డెవలపర్ బెంచ్లో ఉంటాడు, కానీ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటర్ ఎప్పుడు బెంచ్లో ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ డిజిటల్ మార్కెటర్ ప్రాజెక్ట్ తెస్తేనే ఓకే డెవలపర్ అనేది ఎంప్లాయీగా ఉంటాడు, లేకుంటే బెంచ్లో ఉంటాడు.
అంటే ఇక్కడ చూడండి, మీరు ఆలోచించండి, డిజిటల్ మార్కెటింగ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ పర్టికులర్ కంపెనీ, పర్టికులర్ ఇండస్ట్రీ. అక్రాస్ ది వరల్డ్ వల్ల దెర్ ఆర్ 45 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏ కంపెనీలోనైనా, ఏ ఇండస్ట్రీలోనైనా మీరు వర్క్ చేయొచ్చు. అంటే మీరు ఇప్పుడు నేర్చుకునే కోర్సు ఎంత గ్రోత్ ఉంది, మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని ఆలోచించుకోండి. ఒక పైథాన్ కానీ, ఒక .NET కానీ, ఒక యాంగ్లో జేఎస్ కానీ, ఒక నెట్ జేఎస్ నేర్చుకుంటే ఓన్లీ దే హావ్ టు వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. అదే డిజిటల్ మార్కెటర్ ఏం చేస్తాడు, దే కెన్ వర్క్ విత్ ఎనీ కంపెనీ, ఎనీ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్ వైడ్. ఇప్పుడంతా వచ్చేసింది, ఏమైంది, పీక్ పారేస్తున్నారు డెవలపర్స్ అందరినీ, అవునా కదా? బట్ డిజిటల్ మార్కెటర్ ఎక్కడన్నా తీసేస్తున్నారా? నెవర్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్గా ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతుంది. ఏది అసలు చేయలేదు, రీప్లేస్మెంట్ చేయలేదు. క్లియర్? జస్ట్ ఆలోచించండి, నేను చెప్పింది వారు మీరు కూడా రీసెర్చ్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ ఎందుకంటే అంత డిమాండ్ ఉంది, ఓకేనా? డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంటర్నెట్ ఉన్నంతకాలం మీకు డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. ఒక సిస్టమ్ అడ్మిన్ కానీ, ఒక హెచ్ఆర్ కానీ, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైబర్ సెక్యూరిటీ కానీ, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటెంట్స్ కానీ, వీళ్ళకి ఎలా ఉంటాయి ఆపర్చునిటీస్? చాలా లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక అకౌంట్స్ ఎంతమంది కావాలి పర్ కంపెనీలో? మ్యాక్సిమం అంటే 2 or 3 పీపుల్, అవునా? హెచ్ఆర్స్ ఎంతమంది కావాలి? మ్యాక్సిమం 10 పీపుల్. సిస్టమ్ అడ్మిన్స్ ఎంతమంది కావాలి? 3 or 4, అవునా కదా? ఒక సైబర్ సెక్యూరిటీ 1 or 2. అంటే వాళ్ళు ఆ యొక్క ఇండస్ట్రీస్లో ఎంతమంది, ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి, అసలు ఎంతమంది బయటకు వస్తున్నారు, వాళ్ళ కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఆలోచించుకోండి. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ప్రతి ఇండస్ట్రీకి అవసరమే. ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా నిన్ను హైర్ చేసుకుంటారు, ఏ కంపెనీ వాళ్ళైనా హైర్ చేసుకుంటారు. అర్థమవుతుందా లేదా? అంత డిమాండ్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే అంటే ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళు ఎప్పుడైతే డిజిటల్గా ప్రమోట్ చేస్తాడో అప్పుడే ప్రాజెక్ట్స్ వస్తాయి, లేకుంటే రావు. ఇప్పుడు ఒక టీ స్టాల్ కానీ, ఒక రెస్టారెంట్ కానీ, ఒక బ్యూటీ పార్లర్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఒక హార్డ్వేర్ కంపెనీ కానీ, ప్రతి ఒక్కరికి డిజిటల్ మార్కెటింగ్ అవసరమే. వాళ్ళు ఇప్పుడు మనమే ఉంటాం, నేను డిజిటల్గా ప్రమోట్ చేశాను కాబట్టి మీరు రీసెర్చ్ చేశారు వచ్చింది, అవునా కదా? లేకుంటే వస్తుందా? రాదు. నేను డిజిటల్గా ప్రమోట్ చేయకుండా ఆఫ్లైన్లో ప్రమోట్ చేస్తే ఏమవుతుంది, లిమిటెడ్గా రీచ్ అవుతుంది. డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల వరల్డ్ వైడ్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. క్లియరా? అర్థమవుతుందా? ఎనీ క్వశ్చన్స్? విక్కీ, అప్పారావు గారు, ప్రమోద్, అక్షయ, నేనేమైనా పాజిటివ్ అవుతున్నానా చెప్పండి. అర్థమవుతుందే మేడం? ప్రియాంక మేడం, ఎనీ డౌట్స్ చెప్పాలి. హలో, రెస్పాన్స్ చేయరా? అర్థమైందా లేదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. విక్కీ అర్థమైంది సార్. చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, సోషల్ మీడియా 5.79 బిలియన్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. అంటే చూడండి, నియర్లీ 70% ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు. దట్స్ వై ప్రతి బిజినెస్ ఓనర్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ బిజినెస్ వాళ్ళ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఎందుకు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నాడు? ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ బిజినెస్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నారు. చూడండి, సోషల్ మీడియాలో ఈవెన్ అసెంచర్ కంపెనీ వాళ్ళు, IBM కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎందుకు ప్రమోట్ చేసుకుంటున్నారు? బికాజ్ ఆఫ్, ఎందుకంటే ఎక్కువ మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ బిజినెస్ని కూడా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళది బ్రాండెడ్ కంపెనీ, ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదుగా. ఎందుకు ప్రమోట్ చేసుకుంటున్నారు? ఎక్కడ యూజర్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు, అసలు ఏ డివైస్లలో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ సోర్సెస్లలో ఇంటరాక్ట్ అవుతున్నారు, అక్కడ వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకుంటారు. ఇలా ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ బిజినెస్ను ఎందుకు ప్రమోట్ చేసుకుంటున్నారంటే డిజిటల్గా, బికాజ్ ఆఫ్ ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేస్తున్నారు. చూడండి, ఈ కంపెనీస్ అన్ని ఎందుకు వాళ్ళ బిజినెస్ డిజిటల్గా ప్రమోట్ చేసుకుంటున్నారు, ఇక్కడ చూపించుకుంటున్నారు. బికాజ్ ఆఫ్ ఎవరికైతే మొబైల్ యాప్ డెవలప్మెంట్ అవసరమో వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ బిజినెస్ విజిబుల్ అవ్వాలంటే కంపల్సరీగా వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయి ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు సెర్చ్ చేశారు, మొబైల్ యాప్ డెవలప్మెంట్ గురించి మీరు సెర్చ్ చేస్తే ఇక్కడ విజిబిలిటీ అవ్వాలంటే ఎలా విజిబిలిటీ అవుతుంది? ఏ కంపెనీ వాళ్ళైతే వాళ్ళ బిజినెస్ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకున్నారో అప్పుడే వాళ్ళ బిజినెస్ విజిబిలిటీ అవుతుంది, లేకుంటే విజిబిలిటీ అవ్వదు, అవునా కాదా? అంటే ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ కూడా డిజిటల్ మార్కెటింగ్ అవసరం. జాగ్రత్తగా ఆలోచించండి, నేను చెప్పింది అనేది కాదు.
ఎందుకంటే ఈ కోర్స్ అనేది అంత అవసరం. ఏంటంటే 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, డిజిటల్గా మారేది అనేది దీంట్లో మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఓకే క్రియేటివిటీగా మీరు ఎప్పుడైతే ఈ కోర్స్ నేర్చుకుంటారో మీరు అసలు ఏ కంపెనీతో కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. మీరే ఇంటి దగ్గర ఉంటే ఫ్రీలాన్సర్గా చేసుకోవచ్చు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి. లేదు మీరే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు కూడా. మీరు యూ కెన్ బికమ్ యాజ్ యాంటర్ప్రినర్ కూడా కావచ్చు. డిజిటల్ వాడిన అంత బాగుంటుంది, అంత క్రియేటివిటీ ప్లాట్ఫామ్. మనసు ఉంటే బిజినెస్ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ చూడండి, మంత్లీ యాక్టివ్ జనరేటివ్ ఏఐ యూజర్స్. చూడండి జనరేటివ్ ఏఐ ఎంతమంది ఇచ్చేస్తున్నారు? 2.42 బిలియన్ పీపుల్ ఏఐ ఇచ్చేస్తారు. చూసారా? చూడండి అసలు ఓవర్ ఆఫ్ ఇంటర్నెట్ ఇస్ యాజ్ అన్ అక్టోబర్ 2025లో ఎంతమంది ఇచ్చేసే వాళ్ళు ఇంటర్నెట్? 6.04. ఓకే, అండ్ ఏప్రిల్ 2026 వరకు వచ్చేసరికి 6.12 అయింది. చూడండి ఇంక్రీజ్ అవుతున్నారా డిక్రీజ్ అవుతున్నారా ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు? అంటే అలా ఏ బిజినెస్ ఓనర్ అయినా వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడంలో వాళ్ళ బిజినెస్ డే బై డే ఎక్కువ మందికి రీచ్ అవుతుందా తక్కువ మందికి రీచ్ అవుతుందా? ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలా వాళ్ళకి సేల్స్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? చూడండి డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడం వల్ల డే బై డే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవుతుంది, సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు? 73. ఇక్కడ వచ్చేసి 73.8% ఆఫ్ పీపుల్ అయ్యారు. చూడండి ఇయర్ ఆన్ ఇయర్ చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ యూజింగ్ ఇంటర్నెట్ ఎవ్రీ ఇయర్. ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి ఎంతమంది డైవర్ట్ అవుతున్నారు? 5.1%. దట్ ఈస్ నథింగ్ బట్ 294 మిలియన్ పీపుల్ ఇచ్చేస్తారు. డే ఇంక్రీజ్ అవుతున్నారు ఇంటర్నెట్ ఇచ్చేసే వాళ్ళు. చూడండి పర్సెంటేజ్ ఆఫ్ ది ఫీమేల్ పాపులేషన్ దట్ యూజింగ్ ద ఇంటర్నెట్ 70.7% ఆఫ్ పీపుల్ ఫీమేల్ పాపులేషన్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. మేల్ పాపులేషన్ పీపుల్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు? 75.7. చూడండి అండ్ యావరేజ్ వీక్లీ టైం స్పెంట్ కన్సూమింగ్ ఆన్లైన్ మీడియా బై ఈచ్ ఇంటర్నెట్ యూజర్ పర్ వీక్ 7 days. ఓకే, 7 into 24 168 hours. అవుట్ ఆఫ్ 168 అవర్స్లో మనం ఇంటర్నెట్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం? 33 hours 27 minutes మనం ఇంటర్నెట్లో టైం స్పెండ్ చేస్తాం. క్లియరా? అండ్ పర్సెంటేజ్ ఆఫ్ యూజర్స్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్ వయా మొబైల్ ఫోన్స్ 96% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ అనేది మొబైల్ ఇచ్చేస్తారు. క్లియరా? అండ్ పర్సెంటేజ్ ఆఫ్ యూజర్స్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్ వయా ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ 59.6%. చూడండి ఏ డివైస్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ చేస్తున్నారు? ఓకే పర్ వీక్ 7 daysలో ఎంతమంది ఇంటర్నెట్ ఎన్ని అవర్స్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు? మెయిల్ ఫీమేల్ ఎంతమంది చేస్తున్నారు? అర్బన్ పాపులేషన్ సిటీలో ఉండే వాళ్ళు ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు? రూరల్లో ఉండే వాళ్ళు ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు? అంటే బేస్డ్ ఆన్ ఈ యొక్క అనాలిసిస్ బేస్ చేసుకొని మన బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయాలంటే మనం ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవచ్చు. చూడండి వాళ్ళ యొక్క బిజినెస్కు ఏ బిజినెస్ ఓనర్ అయినా బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ బేస్ చేసుకొని స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియరా? స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మన బిజినెస్ ఏంటి? ఓకే ఓకే డే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. నాకు ఎవరు టార్గెట్ ఆడియన్స్? ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏ ఏజ్ వాళ్ళకి రీచ్ అవ్వాలి, ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకి రీచ్ అవ్వాలి, ఇలా స్పెసిఫిక్గా చూడండి ఏ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళకి రీచ్ అవ్వాలి, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి బీఎస్సీనా బీకామా ఎంకామా ఎంఎస్సీనా బీటెకా ఎవరికి రీచ్ అవ్వాలి. చూడండి స్పెసిఫిక్ ఇలా ప్రతి బిజినెస్ ఓనర్ వరల్డ్ వైడ్లో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వరల్డ్ వైడ్లో ఏ కంట్రీ వాళ్ళకైనా రీచ్ చేయొచ్చు వాళ్ళ బిజినెస్. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లోనే కూర్చొని ఒక పార్కులో కూర్చొని కూడా ఇదంతా కూడా సెటప్ చేయొచ్చు. ఓకే, మన బిజినెస్ ఏంటి? మన బిజినెస్కు టార్గెట్ లొకేషన్స్, టార్గెట్ ఏజ్, టార్గెట్ లాంగ్వేజ్, ఏ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళకి రీచ్ అవ్వాలి, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి రీచ్ అవ్వాలి. చూడండి ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి రీచ్ అవ్వాలి, అసలు మన బిజినెస్ను అసలు ఏ డివైస్లను విజిబుల్ చేసుకోవాలి, మొబైలా డెస్క్టాపా, ఆల్ మొబైల్ డివైసా, ఆండ్రాయిడ్ ఐఓఎస్. ఓకే అసలు ఏ ప్లాట్ఫామ్లలో విజిబుల్ చేసుకోవాలి, ఫేస్బుక్కా ఇన్స్టాగ్రామా ఆడియన్స్ నెట్వర్కా,
ఏ ప్లేస్లలో విజిబుల్ చేసుకోవాలి, స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా లేదా? క్లియరా? విక్కీ అర్థమైందయ్యా? అప్పారావు గారు, ప్రమోద్, క్షయ, ప్రియాంక మేడం Yes, sir. అర్థమైందా లేదా? క్లియర్? Yes, yes. ఓకే. ప్రతి బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ బిజినెస్ను ఈ విధంగా స్పెసిఫిక్ టార్గెటెడ్ ఆడియన్స్ను ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ బిజినెస్ను వరల్డ్ వైడ్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడే కూర్చొని మన బిజినెస్ను వరల్డ్ వైడ్లో చూపించుకోవచ్చు. క్లియర్? చూడండి. అండ్ ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ యూజ్ ఓవర్ టైం ఏప్రిల్ 16 చూడండి, ఏప్రిల్ 2016లో 3.23 బిలియన్ పీపుల్ ఉండే వాళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి 6.1 బిలియన్ పీపుల్ అయ్యారు ఇంటర్నెట్ యూజ్ చేసేవాళ్ళు. చూసారా? డే బై డే ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. ఓకే. అండ్ ఇక్కడ ఇంటర్నెట్ అడాప్షన్ చూడండి, ఏ కంట్రీలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారని కూడా చూపిస్తుంది. ఓకే. అంటే అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారు ఇంటర్నెట్, మెయిన్ రీజన్ ఏంటి? ఓకే. అసలు ఎందుకు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారని మనం తెలుసుకోవాలి. మన బిజినెస్ను ఎందుకు ప్రమోట్ చేయాలి డిజిటల్గా అనే దాన్ని బేస్ చేసుకొని, ఎందుకు ప్రమోట్ చేయాలి మన బిజినెస్ను డిజిటల్గా, ఎందుకు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారో తెలుసుకున్న తర్వాత మనం ప్రమోట్ చేయాలి. ఓకే. ఇంటర్నెట్ ఎందుకు యూజ్ చేస్తున్నారో తెలుసుకోకుండా మన బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోకూడదు. ఓకే. ద మెయిన్ రీజన్ వచ్చేసి చూడండి, 60.1% ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ కోసం, అండ్ స్టేయింగ్ ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ 57.7%, వాచింగ్ వీడియోస్, టీవీ షోస్ ఆర్ మూవీస్ 53.4%, కీపింగ్ అప్ టు డేట్ విత్ న్యూస్ అండ్ ఈవెంట్స్ 51.4%, రీసెర్చింగ్ హౌ టు డూ థింగ్స్, యాక్సెసింగ్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్, ఫైండింగ్ న్యూ ఐడియాస్ ఆర్ ఇన్స్పిరేషను, ఫిల్లింగ్ అప్ స్పేర్ అండ్ జనరల్ బ్రౌజింగ్. చూడండి, రీసెర్చింగ్ ప్రొడక్ట్స్ అండ్ బ్రాండ్స్. ఓకే. చూడండి, ఎందుకు యూజ్ చేస్తున్నారు ఇంటర్నెట్, మన బిజినెస్ని ఎందుకు ప్రమోట్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలని తెలుసుకోవాలి. అంతేగాని డిజిటల్గా మనం బ్లైండ్గా ప్రమోట్ చేయకూడదు. క్లియర్? అర్థమవుతుంది కదా ఎందుకు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం మనం? మోర్ దెన్ 7 రీజన్స్ ఉన్నాయి. ఓకే. డైలీ పర్ డే 24 అవర్స్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం ఇంటర్నెట్? 6 hours 38 minutes మనం ఇంటర్నెట్లో టైం స్పెండ్ చేస్తున్నాం. చూడండి. క్లియరా? అసలు ఎక్కడెక్కడ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నాం, ఏ డివైస్లలో యూజర్స్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు? మొబైల్ ఫోన్లో 96% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు, స్మార్ట్ ఫోన్లో 93.7, ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ 59.4. ఓకే. 6 పర్సనల్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, కనెక్టెడ్ టెలివిజన్, ట్యాబ్, వర్క్ ల్యాప్టాప్, డెస్క్టాప్, స్మార్ట్ డివైస్. చూడండి, అసలు ఎక్కడెక్కడ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారు ఇంటర్నెట్, దీన్ని బేస్ చేసుకొని అసలు మన బిజినెస్ ఏంటి, మన బిజినెస్ను డిజిటల్గా ఎలా ప్రమోట్ చేయాలి, ఏ డివైస్లో ప్రమోట్ చేయాలి మనం డెసిషన్ తీసుకోవాలి. క్లియరా? అర్థమైందా లేదా? అసలు ఇంటర్నెట్ ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ టీవీస్ వచ్చాయి, ఎలా యూజ్ చేస్తున్నారు? వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ టీవీ కంటెంట్ హ్యావ్ ఎనీ మీన్స్ ఆఫ్ కంటెంట్ డెలివరీ 97.5%. వాచ్ లైవ్ ఆర్ లీనియర్ టీవీ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ బ్రాడ్కాస్ట్ అండ్ కేబుల్ టీవీ 87.8. వాచ్ టీవీ కంటెంట్ వయా ఆన్ డిమాండ్ సర్వీసెస్ ఎగ్జాంపుల్ ఏ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ 91.9. వాచ్ టీవీ కంటెంట్ సేవ్ డే రికార్డింగ్. ఇంతకుముందు మనం వచ్చేసి ఏం చేసేవాళ్ళం, అన్నీ కూడా మనము ఓకే సిడి డివిసి ఇచ్చేసేవాళ్ళం, అవునా కదా? ఓకే. అండ్ ఇంకా చూడండి, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, డు నాట్ వాచ్. అసలు టీవీ అనేది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ వాచ్ చేయట్లేదు? చూడండి, 2.5%. అంటే అసలు మనము డిజిటల్గా ఎలా ప్రమోట్ చేయాలని కూడా తెలుసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి, అంతేగాని బ్లైండ్గా ప్రమోట్ చేయకూడదు. క్లియర్? చూడండి, డైలీ టీవీ ఎంత టైం వాచ్ చేస్తున్నారు? 3 hours 13 minutes. అంటే మన బిజినెస్ను టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా లేదని కూడా డెసిషన్ తీసుకోవాలి. క్లియరా? అండ్ అసలు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, టీవీ వాచ్ చేస్తున్నారు? 16 to 24 ఏజ్ వాళ్ళు, ఫీమేల్స్ 50.5, మెయిల్ వచ్చేసి 51.8% ఆఫ్ పీపుల్ వాచెస్. 25 to 34 46.1, 49.5%. అంటే ఇక్కడ మన బిజినెస్ ఏంటి, మన బిజినెస్కు ఏ ఏజ్ వాళ్ళు టార్గెట్ ఆడియన్స్, మెయిలా ఫీమేలా, దాన్ని బేస్ చేసుకొని
మన బిజినెస్లో టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా లేదని కూడా డెసిషన్ తీసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్, యాడ్స్ ఇన్ డిజిటల్ కంటెంట్ ఆడే టెలివిజన్ 31.7% ఆఫ్ పీపుల్ డిజిటల్ కంటెంట్ కూడా చూస్తున్నారు టీవీలో. ఓకే, అసలు ఇది మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, అసలు డిజిటల్గా బిజినెస్ కూడా చూడండి, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్కు ఎంత అమౌంట్ బడ్జెట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు చూడండి. ఎస్టిమేటెడ్ టోటల్ యాడ్ స్పెండ్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఛానల్స్ $1.16 trillion ఇన్వెస్ట్ చేస్తున్నారు. చూడండి, క్లియరా? అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ టోటల్ యాడ్ స్పెండ్ ఆల్ ఛానల్స్ ప్లస్ 6.5%, దట్ ఈస్ నథింగ్ బట్ $70 billion ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంక్రీజ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఆఫ్లైన్లో ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఓవరాల్గా ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఎస్టిమేటెడ్ ఓన్లీ చూడండి డిజిటల్ యాడ్ స్పెండ్ ఇంక్లూడింగ్ సర్చ్ అండ్ సోషల్ మీడియా, ఓన్లీ డిజిటల్ యాడ్ స్పెండ్కి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, $862 billion ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ ది డిజిటల్ యాడ్ స్పెండ్, డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ 9% ఇంక్రీజ్ అవుతుంది, $71 billion. చూడండి, ఓకేనా? అండ్ డిజిటల్ యాడ్ స్పెండ్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ యాడ్ స్పెండ్ అవుట్ ఆఫ్ 100%లో 74.4% డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది ప్రతి బిజినెస్ ఓనర్ కూడా. అండ్ ఓన్లీ 25.6% మాత్రమే ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అంటే మీరు ఈ కోర్స్ నేర్చుకోవడంలో మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయో మీరు ఆలోచించండి. అర్థమవుతుందా లేదా అప్పారావు గారు? క్లియర్? హలో, సార్ క్లియర్? ఓకే, చూడండి. అండ్ ఇక్కడ చూడండి, ఎగ్జైట్మెంట్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూడండి, అంటే ఎలా ఇచ్చేస్తున్నారు. నైజీరియా చూడండి 77%. అర్థమైందమ్మా అక్షయ, ప్రియాంక మేడం? హలో, విక్కీ అర్థమవుతుందే? చూడండి, అంటే డిజిటల్గా ఎలా అవుతుందో ఆలోచించండి. మీరు ఈ కోర్స్ నేర్చుకోవడంలో మీకు ఎంత బెనిఫిట్ ఉంటుందో కూడా మీరు ఆలోచించాలి. క్లియరా? అర్థమవుతుందా లేదా? ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఎగ్జైట్మెంట్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ చేస్తున్నారు నైజీరియా. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసుకోవడానికి 77% ఆఫ్ పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గానా, టర్కీ, బ్రెజిల్, ఈజిప్ట్, వియట్నాము, ఇజ్రాయెల్. చూడండి, ఏ కంట్రీలో ఎంత వరల్డ్ వైడ్లో 48.7%. ఓకేనా? చూడండి, అండ్ ఇక్కడ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి, కెన్యా వాళ్ళు 97.5% ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. యుఏఈ, ఇండోనేషియా, ఈజిప్టు, ఫిలిప్పీన్స్, మలేషియా, చూడండి వియట్నాం, ఏ కంట్రీస్లలో ఎలా ఉంది. అసలు వరల్డ్ వైడ్ ఎలా ఉంది, 81.2%. క్లియరా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ చూడండి, యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, 16 to 24 ఏజ్ వాళ్ళు మెయిల్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు. 25 to 35 వాళ్ళు, 34 ఏజ్ వాళ్ళు మెయిల్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు. 35 to 44, 45 to 54, 55 to 64, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు మెయిల్ ఫీమేల్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. క్లియరా? అర్థమైందా లేదా? చూడండి, అండ్ ఎందుకు అసలు యూజ్ చేస్తున్నారు, 58.8% ఆఫ్ పీపుల్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ కోసం, అండ్ 37.8% గెట్ అడ్వైస్ ఆన్ ప్రాబ్లమ్స్, అండ్ 37% లెర్న్ ఆర్ ఇంప్రూవ్ స్కిల్స్, అండ్ 33.5% క్రియేట్ ఆర్ ఎన్హాన్స్ ఇమేజ్ ఆర్ వీడియో, అండ్ 33.1% సేవ్ టైమ్ ఆర్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ. అసలు ఎందుకు ఇచ్చేస్తున్నారు మన బిజినెస్ను? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ChatGPT కానీ, ఓకే, ఇక్కడ ఎవరైనా ఇలా సెర్చ్ చేసినా కానీ మన బిజినెస్ని ఎందుకు విజిబుల్ చేసుకోవాలని కూడా మనం డెసిషన్ తీసుకోవచ్చు. బ్లైండ్గా మన బిజినెస్ను ప్రమోట్ చేయకూడదు.
ఇక్కడ విజిబుల్ చేసుకోవాలంటే మనం ఎందుకు విజిబుల్ చేసుకోవాలి? బికాస్ ఆఫ్ అసలు ఏఐ ఎందుకు ఇచ్చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎందుకు ఇచ్చేస్తున్నారు, మన బిజినెస్ను ఎందుకు ఇక్కడ ఏఐ సెర్చ్ ఇంజిన్స్లలో మనం విజిబుల్ చేసుకోవాలని కూడా డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని బ్లైండ్గా ఎక్కడంటే అక్కడ ప్రమోట్ చేయవు. క్లియర్? అండ్ ఇక్కడ చూడండి, అసలు ఏ రీజన్స్ ఎందుకు ఇచ్చేస్తున్నారు? అసలు ఏఐ 16 to 24 ఏజ్ వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తున్నారు? 25 to 34, 35 to 44, 45 to 54. చూడండి, అంటే ఎక్కడ మీరు అసలు మీ బిజినెస్ ఏంటి, మీ బిజినెస్కి అసలు టార్గెటెడ్ ఆడియన్స్ ఏ ఏజ్ వాళ్ళు, అసలు వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తున్నారు ఏ దాన్ని బేస్ చేసుకొని మన బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయాలనేది కూడా డెసిషన్ తీసుకోవచ్చు. క్లియర్? అసలు వాట్ పీపుల్ వాంట్ మోస్ట్ ఫ్రమ్ ఏ నుంచి ఏం కావాలనుకుంటున్నారు? ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ 18.8%, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ 13.7, లైఫ్ మేనేజ్మెంట్ 13.5, టైం ఫ్రీడమ్ 11.1, ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ 9.7. అసలు ఎందుకు కావాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు ఏ నుంచి? చూడండి, ఓకేనా? అండ్ అసలు యూజ్ ఆఫ్ చాట్ జీపీటీ ఎంతమంది ఇచ్చేస్తున్నారు? చూడండి, 31.2% హ్యాపీ. ఓకే, అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు, మేలు ఫీమేలు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ చాట్ జీపీటీ ఇచ్చేస్తున్నారు? క్లియరా? చూడండి. అండ్ అసలు యూనిక్ మంత్లీ విజిటర్స్ టు ఏ వెబ్సైట్స్ చాట్ జీపీటీ ఎంతమంది ఇచ్చేస్తున్నారు పర్ మంత్? 460 మిలియన్ పీపుల్ ఇచ్చేస్తున్నారు. గూగుల్ జెమినీ 253 మిలియన్, డీప్సీకు 49.4, గ్రోకు, క్లౌడీ, పర్ప్లెక్సిటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్. అసలు ఏ వెబ్సైట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్సైట్స్ ఓకే ఎంతమంది ఇచ్చేస్తున్నారు, ఏ సెర్చ్ ఇంజిన్స్ ఇచ్చేస్తున్నారు, మన బిజినెస్ను ఏ వెబ్సైట్లలో మనం విజిబుల్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లలో. అసలు యాప్స్ ఎవరెవరు ఇచ్చేస్తున్నారు? చాట్ జీపీటీ 592 మిలియన్ పీపుల్ ఇచ్చేస్తున్నారు. గూగుల్ జెమినీ 152, గ్రోకు, డీప్సీకు, పర్ప్లెక్సిటీ, క్లౌడీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్. చూడండి, అంటే దీన్ని బేస్ చేసుకొని మన బిజినెస్ ఏ వెబ్సైట్లలో ఎక్కడెక్కడ విజిబుల్ చేసుకోవాలి, ఏ యాప్స్లలో విజిబుల్ చేసుకోవాలో కూడా మనం డెసిషన్ తీసుకోవాలి. క్లియరా? అర్థమైందా లేదా? అంతేగాని బ్లైండ్గా చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వన్, మొబైల్ కనెక్టివిటీ ఎలా ఉంది? ఓకే, చూడండి, నెంబర్ ఆఫ్ చూడండి యూనిక్ మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్స్ ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్. ఓకే, 5.83 బిలియన్ పీపుల్ ఇచ్చేస్తున్నారు. యూనిక్ మొబైల్ సబ్స్క్రైబర్స్ యాజ్ ఎ పర్సెంట్ ఆఫ్ టోటల్ పాపులేషన్ 70.4. చూడండి, మొబైల్స్ అనేది ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఓకే, యాన్యువల్ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ యూనిక్ మొబైల్ సబ్స్క్రైబర్స్ 1.8. ఎంతమంది ఇంక్రీజ్ అవుతున్నారు? మంత్లీ, ఇయర్లీ 103 మిలియన్ పీపుల్ ఇంక్రీజ్ అవుతున్నారండి మొబైల్ ఇచ్చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. అసలు సెల్యులర్ మొబైల్ కనెక్షన్స్ ఎక్స్క్లూడింగ్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ 8.92 బిలియన్ పీపుల్. యాన్యువల్ చేంజ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ సెల్యులర్ కనెక్షన్స్ ఎక్స్క్లూడింగ్ ఐఓటీ చూడండి 2.5%. చూడండి, అండ్ నెంబర్ ఆఫ్ యూనిక్ సెల్యులర్ డేటా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 4.87 బిలియన్ పీపుల్. చూడండి, యాన్యువల్ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ యూనిక్ సెల్యులర్ డేటా సబ్స్క్రైబర్ 2.3. అంటే ఇంటర్నెట్ ఇచ్చేసే వాళ్ళు ఎంతమంది ఇంక్రీజ్ అవుతున్నారు? 109 మిలియన్ పీపుల్ ఇంక్రీజ్ అవుతున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ మొబైల్ కనెక్షన్స్ ఇచ్చేసే వాళ్ళు ఎంతమంది? 8.59. చూడండి, బ్రాడ్బ్యాండ్ మొబైల్ కనెక్షన్స్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ మొబైల్ కనెక్షన్స్ 95.4%. చూడండి, అర్థమవుతుందా? అంటే మొబైల్లో ఇంటర్నెట్ ఇచ్చేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. చూడండి, ఓకే, యావరేజ్ నెంబర్ ఆఫ్ మొబైల్ కనెక్షన్స్ పర్ యూనిక్ మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్స్ 1.53. చూడండి, క్లియరా? చూడండి, అండ్ అసలు ఏ యాప్స్ ఉంటాయి? టాప్ యాప్స్ ఏమేమి ఉంటాయి? యూట్యూబ్ టాప్ మోస్ట్ వరల్డ్ వైడ్. గూగుల్, యూట్యూబ్ ఏ కంపెనీ వాళ్ళది? ఆల్ఫాబెట్, అంటే గూగుల్ కంపెనీ వాళ్ళది. గూగుల్, ఆల్ఫాబెట్, గూగుల్ క్రోమ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. ఏ యాప్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు? ఏ యాప్స్లలో మన బిజినెస్ విజిబుల్ చేసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి. అసలు ఈయనకు మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్స్ ఓవర్ టైం ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? 5.78 బిలియన్. అసలు టాప్ మొబైల్ యాప్స్ ఏమేమి ఉన్నాయి? మంత్లీ యాక్టివ్ యూజర్స్ చూడండి, టోటల్ టైం స్పెండ్ ఏ యాప్లలో టైం స్పెండ్ చేస్తున్నారు, ఏ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు, ఏ యాప్స్లలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అంటే దేన్ని బేస్ చేసుకొని ఎక్కడ విజిబుల్ చేయాలని కూడా మనం తెలుసుకోవాలి. క్లియరా? చూడండి,
బ్రేక్అవుట్ మొబైల్ యాప్ మంత్లీ యాక్టివ్ యూజర్స్, టోటల్ టైం స్పెండ్, డౌన్లోడ్స్, కన్జ్యూమర్ స్పెండ్. చూడండి అసలు ఇన్ యాప్ అడ్వర్టైజింగ్ మన ఫోన్పేలో, ట్రూ కాలర్లో, గూగుల్ పేలో ఇక్కడ అన్నీ కూడా ఏమొస్తాయి, మనకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఓకే, అడ్వర్టైజ్మెంట్లో చూడండి ఎస్టిమేటెడ్ యాన్యువల్ స్పెండింగ్ ఇన్ యాప్ అడ్వర్టైజింగ్ $390 billion. చూడండి అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ యాప్ అడ్వర్టైజింగ్ స్పెండ్ వచ్చేసి 10.8%. దట్ ఈస్ నథింగ్ బట్ 38 బిలియన్ పీపుల్ ఇచ్చేస్తున్నారు. చూడండి ఓకేనా. ఇన్ యాప్ అడ్వర్టైజింగ్ షేర్ ఆఫ్ టోటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ వచ్చేసి 45.3% పీపుల్ చూస్తున్నారు. చూసారా, అంటే ఎక్కువ. ఎందుకంటే మొబైల్ అనేది పోర్టబిలిటీ, కస్టమర్ ఎక్కడికి వెళ్ళినా మొబైల్ తీసుకెళ్తుంటాడు కాబట్టి మన అడ్వర్టైజ్మెంట్ వాళ్ళతో పాటు వెళ్తుంది. అందుకే కాబట్టి ఎక్కువ మంది బిజినెస్ కూడా ఏం చేస్తున్నారు, మొబైల్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్లియరా. సో ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ యాప్ అడ్వర్టైజింగ్ షేర్ ఆఫ్ టోటల్ డిజిటల్ అడ్వర్టైజింగ్ 1.6%. చూడండి ఓకేనా. ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా, అర్థమవుతుందా లేదా? హలో. Yes, sir. ఓకే చూడండి డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ బై ఛానల్స్ ఇన్ యాప్ యాడ్స్ $390 billion ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ సెర్చ్ యాడ్స్ అంటే ఇక్కడ మనం సెర్చ్ చేస్తాం కదా, మనము వీటిని ఆన్లైన్ సెర్చ్ యాడ్స్ అంటారు. ఇక్కడ చూపించుకోవడానికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, $352 billion. అదే మొబైల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి $390 billion ఇన్వెస్ట్. సోషల్ మీడియాలో యాడ్స్ చూపించుకోవడానికి $277 billion. ఆన్లైన్ వీడియో యాడ్స్ యూట్యూబ్లో మనం చూస్తున్న స్కిప్పబుల్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ బ్యానర్ యాడ్స్, ఇన్ఫ్లుయెన్సర్ యాడ్స్, ఆన్లైన్ క్లాస్మేట్స్ యాడ్స్, డిజిటల్ ఆడియో యాడ్స్. చూడండి క్లియరా. అసలు ఏ అడ్వర్టైజ్మెంట్కు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు బిజినెస్ ఓనర్స్, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయో కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ. క్లియర్. అక్షయ్ అర్థమవుతుందమ్మా, ప్రియాంక మేడం, విక్కీ, ప్రమోద్ అర్థమవుతుందా లేదయ్యా? అర్థమవుతుంది సార్. ప్లీజ్ మీకు అర్థం కాకుంటే చిన్న డౌట్స్ అడగండి దయచేసి, ఓకేనా. చూడండి అసలు మీడియా ఎలా యూజ్ చేస్తున్నారు, ఆన్లైన్ వీడియో, సోషల్ మీడియా, ఆన్లైన్ వీడియో, షార్ట్ వీడియోస్, టీవీ, ప్రెస్, ఆన్లైన్ వీడియో. చూడండి ఎలా యూజ్ చేస్తున్నారు. అసలు ఎక్కడ బ్రాండ్ను డిస్కవర్ చేసుకుంటున్నారు బిజినెస్ ఓనర్స్, సెర్చ్ ఇంజిన్స్లలో. ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్కడ సెర్చ్ చేస్తున్నారు, సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఆ బిజినెస్ ఓనర్ సెర్చ్ ఇంజిన్ ఎలిజిబుల్ చేసుకున్నారు. టీవీ యాడ్స్, సోషల్ మీడియా యాడ్స్, వర్డ్ ఆఫ్ మౌత్, టీవీ షోస్ అండ్ ఫిలిమ్స్, బ్రాండ్ వెబ్సైట్స్, సోషల్ మీడియా కామెంట్స్ చూడండి ఎక్కడ విజిబుల్ చేసుకోండి. చూసారా, అసలు ఏ ఛానల్స్లలో బ్రాండ్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు, సెర్చ్ ఇంజిన్లో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. అందుకు కాబట్టి వాళ్ళ బిజినెస్ను సెర్చ్ ఇంజిన్లో చూపించుకుంటున్నారు బిజినెస్ ఓనర్స్. సోషల్ నెట్వర్క్స్, కన్స్యూమర్ రివ్యూస్, ప్రొడక్ట్ అండ్ బ్రాండ్ వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, ప్రైస్ కంపారిజన్ సైట్స్, వీడియో సైట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూడండి ఎక్కడెక్కడ రీసెర్చ్ చేస్తున్నారు, మన బిజినెస్ని ఎక్కడెక్కడ విజిబుల్ చేసుకోవాలని ఆలోచిస్తాడు బిజినెస్ కూడా. క్లియరా. చూడండి సెర్చ్ ఇంజిన్స్, బ్రాండ్ రీసెర్చ్. చూడండి ఏవేవి సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. చూడండి అసలు టాప్ సెర్చ్ ఇంజిన్స్ చూసారా, google.com టాప్ మోస్ట్ సెర్చ్ ఇంజిన్. టోటల్ విజిటర్స్ మంత్లీ యావరేజ్గా 88.5 బిలియన్ పీపుల్ వస్తున్నారు గూగుల్ సెర్చ్ ఇంజిన్. యూనిక్ విజిటర్స్ వచ్చేసి మంత్లీ 5.64 బిలియన్ పీపుల్. అండ్ యావరేజ్గా అంటే యూనిక్ విజిటర్స్ అంటే ఒక్క కస్టమర్ ఒక్కసారి వస్తాడు గూగుల్ సెర్చ్ ఇంజిన్కు పర్ మంత్లో 5.64 బిలియన్ పీపుల్. యావరేజ్ టైం పర్ విజిట్ 13 minutes 90 seconds టైం స్పెండ్ చేస్తున్నారు గూగుల్లో. యావరేజ్ పేజెస్ పర్ విజిట్ ఎన్ని పేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, 5.53. ఎన్ని పేజెస్ ఉంటాయి గూగుల్లో చెప్పండి, ఎన్ని పేజెస్ ఉంటాయి గూగుల్లో చెప్పండి. కరెక్ట్ చెప్పు. 10 పేజెస్ ఉంటాయి. మీరు ఆల్రెడీ ఉన్నారు కదా క్లాస్, 10 పేజెస్ ఉంటాయి. క్లియరా. ఎన్ని పేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నాడు, 5 పేజెస్ అని చెప్తున్నాడు. అంటే విత్-ఇన్ 5 పేజెస్లలో మన బిజినెస్ని ఎలిజిబుల్ చేసుకోవాలి, అవునా. ఓకే, అయితే అంత బాగుంది. ఇప్పుడు గూగుల్లో మనము ఏ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేసినా, ఏ టైంలో సెర్చ్ చేసినా మనకు గూగుల్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది గూగుల్ చెప్పండి, చెప్పాలి. అంతేనా కదా. నువ్వు గూగుల్లో సెర్చ్ చేసావు, నీకు సెర్చ్ చేసిన నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుందా లేదా గూగుల్. నువ్వు అడిగిన క్వైరీకి ఆన్సర్ ఇస్తుందా లేదా, ఎలా ఇస్తుంది, గూగుల్కి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి.
మనకి మెషిన్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ ఇంజిన్లో ఆ, మనం సబ్మిట్ చేసాం కాబట్టి ఎనీ టైం ఆన్లైన్లో త్రూ ఇంటర్నెట్ ద్వారా ఉమ్. మనకి ఎప్పుడైనా విజిబుల్ అవుతుంది. ఆన్లైన్లో ఇంటర్నెట్ ద్వారా. ఇంకా ఇంకా చెప్పయ్యా, నువ్వు చెప్పు శ్రీధర్, కత్తి శ్రీధర్ చెప్పాలి. ఎలా వస్తుంది ఇన్ఫర్మేషను చెప్పండి. ప్రమోద్, వికీ, అక్షయ, త్రూ వెబ్సైట్ ఎలా వస్తుంది? గూగుల్లో మనం ఏ టైంలో సెర్చ్ చేసినా, ఏ లొకేషన్ సెర్చ్ చేసినా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా. మీకు తెలిసిందే చెప్పండి, నో ప్రాబ్లం. ఎక్కడి నుంచి వస్తుంది గూగుల్కు? గూగుల్ ఎలా ఇస్తుంది ఇన్ఫర్మేషన్? ప్రమోద్ చెప్పాలి. విక్కీ, అక్షయ, అప్పారావు గారు, ప్రియాంక మేడం, ఎలా వస్తుంది గూగుల్కి? ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి, చెప్పాలి. మీకు తెలిసింది చెప్పండి, ఏం కాదు. శ్రీధర్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ పెడదాం? సర్చ్ ఇంజన్లో. ఎందుకు పెట్టాలి సర్చ్ ఇంజన్లోనే? యూజర్ అనేవాడు సెర్చ్ చేసిన తర్వాత యూజర్ బేస్ చేసుకుంటాడు. ఇప్పుడు నీకు ఒక మొబైల్ యాప్ కావాలంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటావు? ప్లే స్టోర్కి ఎక్కడి నుంచి వస్తాయి మొబైల్ యాప్స్? బిజినెస్ పర్సన్ ఎందులో పెడతాడు? ఎందుకు అందులోనే ఇవి చేస్తాడు చెప్పండి. యాప్స్ అనేవి ప్లే స్టోర్లో దొరుకుతాయి. యాప్స్ అనేది అందుక. ఓకే, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఏ కంపెనీ వాళ్ళది సాఫ్ట్వేర్? ఆండ్రాయిడ్ మొబైల్ సాఫ్ట్వేర్ మునింద్రా? ఆండ్రాయిడ్ ఎవరిది? చెప్పు, కరెక్ట్ చెప్పాలి. ఆండ్రాయిడ్ ఎవరిది? అప్పారావు గారు, మేడం, ప్రియాంక మేడం, అక్షయ, ప్రమోద్, విక్కీ, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఏ కంపెనీ వాళ్ళది చెప్పాలి. మనమందరం ఆండ్రాయిడ్ మొబైల్స్ అయినా ఐఓఎస్ యూజ్ చేసేది. మరి నువ్వు ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేస్తే సాఫ్ట్వేర్ ఏ కంపెనీ వాళ్ళది తెలుసుకోకుండా ఎలా? తెలుసుకోవాలా లేదా చెప్పండి. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఎవరిది? ఏ కంపెనీ వాళ్ళది? అప్పారావు గారు, ప్రియాంక మేడం, ప్రమోద్, Google. విక్కీ, అక్షయ, గూగుల్. ఓకే, ఆండ్రాయిడ్ అనేది గూగుల్ కంపెనీ వాళ్ళది. ఓకే, గూగుల్ అనేది నువ్వు కాన్ఫిడెంట్ చెప్పలేదుగా. ఓకే, గూగుల్ కంపెనీ వాళ్ళది. అంటే ఆండ్రాయిడ్ అనేది టైడ్ అప్ విత్ మల్టిపుల్ బ్రాండెడ్ కంపెనీ మొబైల్స్, అవునా? అంటే ఆండ్రాయిడ్ అనేది 70% ఆఫ్ పీపుల్ ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నియర్లీ. కాబట్టి ప్రతి బిజినెస్ ఓనర్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ యొక్క బిజినెస్కి యాప్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఒక ఆండ్రాయిడ్ మొబైల్ యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం సోర్స్ ఉంది? ప్లే స్టోర్ అనేది ఒక సోర్స్ ఉంది. కాబట్టి ప్రతి బిజినెస్ ఓనర్ వాళ్ళు ఏం చేస్తున్నాడు? వాళ్ళ యాప్ను డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత ఆండ్రాయిడ్ యాప్ను ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క యాప్ను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో సబ్మిట్ చేస్తున్నాడు. అర్థమైందా లేదా? క్లియరా? ఇక్కడ కూడా సెర్చ్ ఇంజిన్ అనేది, గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి బిజినెస్ ఓనర్ కూడా ఏం చేస్తున్నాడు? వాళ్ళ బిజినెస్ని గూగుల్లో సబ్మిట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మీరు కోర్స్ నేర్చుకోవాలంటే ఏం ఆలోచించారు? అసలు ఏమేమి స్టోరీస్ ఉన్నాయి, అసలు ఏ లొకేషన్లో ఉన్నాయి, ఎవరేం చెప్తారని మొత్తం చూసారా లేదా? ఇక్కడ కూడా ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ యొక్క వెబ్సైట్ను గూగుల్లో పబ్లిష్ చేయాలంటే ఎలా ఆలోచిస్తాడు? అసలు నా బిజినెస్ ఏంటి, నా బిజినెస్కి అసలు టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఏ కంట్రీ వాళ్ళు, ఏ లొకేషన్ వాళ్ళు, ఏ ఏజ్ వాళ్ళు, ఏ డివైస్ యూజ్ చేసే వాళ్ళు, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క బిజినెస్ను పర్టికులర్ సెర్చ్ ఇంజిన్లో ఇక్కడ సబ్మిట్ చేస్తాడు. అంతేగాని బ్లైండ్గా వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ఎవరు ప్రమోట్ చేయరు. అర్థమవుతుందా లేదా? ఓకే, రేపు నుంచి అసలు ఈ యొక్క సెర్చ్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మొత్తం చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్లైండ్గా మనం వెళ్ళకూడదు. ఓకే, జాగ్రత్తగా ఆలోచించండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, స్మార్ట్ ఫోన్స్ వరల్డ్ వైడ్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు? 7.5 బిలియన్ పీపుల్ ఇచ్చేస్తున్నారు. చూడండి, ఓకేనా? ఐఓఎస్, ఓకే, శాంసంగ్ చూడండి, ఓకే, శాంసంగ్ అన్నో ఒక ఐఓఎస్, విండోస్. ఓకే, షేర్ ఆఫ్ లీడింగ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్నారు? అసలు సోషల్ మీడియా డైలీ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు? ఫేస్బుక్, యూట్యూబ్,
ఓకే, ఇన్స్టాగ్రామ్ చూడండి, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు, అసలు మన బిజినెస్ని ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రమోట్ చేయాలని కూడా డెసిషన్ తీసుకోవాలి. అండ్ విచ్ జెండర్ యూజెస్ సోషల్ మీడియా మోర్ బై ప్లాట్ఫామ్. చూడండి, ఫేస్బుక్ మెయిల్ ఫీమేల్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, స్నాప్చాట్, యూట్యూబ్. అసలు మన బిజినెస్ని ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం ప్రమోట్ చేయాలని కూడా డెసిషన్ తీసుకోవాలి. క్లియరా? అసలు ఏ కంట్రీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు? నెదర్లాండ్ పాపులేషన్ 99% ఆఫ్ పాపులేషన్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. స్విట్జర్లాండ్, నార్వే, సౌదీ అరేబియా, ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, డెన్మార్క్, ఏ కంట్రీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు? అసలు ఏ కంట్రీలో ఎంతమంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు? చూడండి, చైనా, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, ఇండోనేషియా, బ్రెజిల్, రష్యా, నైజీరియా. చూడండి, మన బిజినెస్ ఏ కంట్రీ వాళ్ళు మనం టార్గెట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే కూడా డెసిషన్ తీసుకో. క్లియరా? చూడండి, అసలు యావరేజ్గా ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కడ ఉంది, ఏ కంట్రీలో ఎలా ఉంది? సింగపూర్ 254.65, హాంకాంగ్, చిల్లీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్. ఏ కంట్రీలో ఎంత స్పీడ్ ఉంది ఇంటర్నెట్ అని కూడా తెలుసుకోవాలి. చూడండి, అసలు డైలీ ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు? యూజింగ్ ఇంటర్నెట్ 397 మినిట్స్ ఇంటర్నెట్లో టైం స్పెండ్ చేస్తారు. వాచింగ్ టెలివిజన్ 205 మినిట్స్, యూజింగ్ సోషల్ మీడియా 148 మినిట్స్, రీడింగ్ ప్రెస్ మీడియా 129 మినిట్స్, లిజనింగ్ టు మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసెస్ 97 మినిట్స్, గేమ్స్, బ్రాడ్కాస్ట్ రేడియో, లిజనింగ్ టు బ్రాడ్కాస్ట్. ఎక్కడెక్కడ ఇంటర్నెట్ టైం స్పెండ్ చేస్తున్నారో మన బిజినెస్ని ఎక్కడ ప్రమోట్ చేయాలో కూడా డెసిషన్ తీసుకోవాలి. బ్లైండ్గా డిజిటల్ మార్కెటింగ్ ప్రమోట్ చేసేది కాదు. గూగుల్ చూడండి, వరల్డ్ వల్ల ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు, బ్రౌజ్ చేస్తున్నారు. బింగు, డక్డక్గో, హ్యావ్, యాండెక్స్. చూడండి, క్లియరా? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. రేపు ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇవన్నీ కూడా బిజినెస్ ఓనర్స్ మీకు డిజిటల్ మార్కెటింగ్లో ఇవన్నీ కూడా ప్రైమరీ టాపిక్స్. ఓకే, ఇవన్నీ కూడా అసలు ఎందుకు యూజ్ చేస్తారని మనం తెలుసుకుందాం. క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ చెప్పాలి. అక్షయ, అర్థమైంది.